Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. శివ ఏంటి ఇలా నన్ను చూడ్డానికి వచ్చావు? ఇలా చూడు శివ, నువ్వు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. నేను ఆ దొంగల్ని పట్టుకుని తీరాలి. ఆ కొబ్బరి చెట్టు మీద నన్ను వదిలేసి వెళ్ళినంత మాత్రాన్ని నేను వదిలేస్తాను అనుకున్నాడా? వాడిని పట్టుకోవడానికి తప్పకుండా ఏదో ఒక ప్లాన్ నేను చేస్తాను. నా దగ్గర ప్లాన్ ఉంది సార్, కానీ నాకు మీ సపోర్ట్ కావాలి. చెప్పు చెప్పు శివ, ఎప్పుడైనా సరే ఈ లడ్డు సింగ్ సపోర్ట్ నీకే ఉంటది. చెప్ప వేదాస్ బ్యాంక్ లో నుంచి డబ్బును తీసుకొని ఆ వ్యాన్ రోజు వీణ సిటీకి వెళ్తుంది. ఎలాగైనా ఈ విషయాన్ని మనం వాళ్ళకి తెలియచేస్తే చాలు. అప్పుడు వాళ్ళు దొంగతనం చేయడానికి వస్తారు, మన అందరం కలిసి వాళ్ళని పట్టుకోవచ్చు. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్. కానీ శివ, ఈసారి వాడి దగ్గరికి వెళ్లకుండా నేను హ్యాండ్సప్ చెప్పాలి. వాడి దగ్గరికి వెళ్ళను, ఎందుకంటే కొబ్బరి చెట్టు మీద ఒంటరిగా కూర్చోవాలంటే భయం వేస్తుంది శివ. వేదాస్ నగరం యొక్క పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయింది. ఈ నగరంలోని బాలేదు. అందువల్ల ప్రజలందరూ ఎంతో భయభ్రాంతులకు లోనవుతున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే వేదాస్ సిటీ బ్యాంక్ లోని డబ్బు వ్యాన్ లోనే ప్రతిరోజు వీనస్ సిటీ దాటి వెళ్తోంది. డబ్బు సురక్షితంగా చేరుకోవడానికి లడ్డూ సింగ్ గారిని ఆ బ్యాంక్ వారు రక్షణ కల్పించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లడ్డూ సింగ్ తనని తానే కాపాడుకోలేనివాడు, అలాంటిది వ్యాన్ ని కాపాడతాడా? ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ బాయ్స్. ఆ దొంగలు డబ్బు కోసం ఖచ్చితంగా వ్యాన్ తలుపు తెరుస్తారు. అప్పుడు నేను వెంటనే ఈ గన్ను తీసి ఫైర్ చేస్తాను. వాళ్ళ కంటిలో కారం పడుతుంది. ఆ సమయంలో నేను అందరినీ అరెస్ట్ చేస్తాను. ముందు నువ్వు బయట తలుపు లాక్ చెయ్యి. లడ్డు సింగ్ పేరేం ఊరికేనే ఫేమస్ కాలేదు, ఏమంటావు? హలో వేదాస్ టీవీ ఛానల్, నేనయ్యా లడ్డూ సింగ్ ని మాట్లాడుతున్నాను. నేను ఆ రెడ్ ప్యాక్ గ్యాంగ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి బయలుదేరాను. వినో, లైవ్ కవరేజ్ కావాలంటే ఎక్కడ రావాలని నేను చెప్తాను. చెప్పమంటావా? థాంక్స్. శివాకి మన మాటలు వినపడటం లేదు, ఫోన్ చేయి. శివా! అరే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు శివాని కిడ్నాప్ చేశారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే వాళ్ళు వ్యాన్ లో డబ్బు దోచుకోవడానికి రాలేదని. వాళ్ళ టార్గెట్ శివ అనుకుంటా. ఆ దొంగలు ఎక్కడ? లడ్డూ సింగ్ గారు ఎక్కడ? ఈ రోజు నేను హీరో అయ్యే అవకాశం దొరికింది. సారీ, నేను కావాలని చెయ్యలేదు. ఆకాశంలో ఎగిరే గద్దలం మేము. మా నుంచి ఎవరు తప్పించుకోగలరు? మాతో ఢీకొంటే మట్టిలో కలిసిపోతారు. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. నన్ను బయటకు వదిలితే నీకే తెలుస్తుంది ఎవరు మట్టిలో కలిసిపోతారని. ఎందుకంత తొందర? నిన్ను వదిలేస్తాను, కానీ కాసేపు ఓపిక పట్టు. రేవా, వేదాస్ మౌంటైన్ కి మధ్య ఒక పాత బిల్డింగ్ ఉంది కదా, అక్కడే వీళ్ళు నన్ను బంధించారు. లడ్డూ సింగ్ గారికి ఇన్ఫార్మ్ చేయి. ఓకే శివ, నువ్వు జాగ్రత్తగా ఉండు, మేము వచ్చేస్తున్నాం.
ఓకే బాయ్ ఎవ్రీబడి బాయ్. ఏమంటున్నావు? గంబూత్స్ ని ఆన్ చేయాలి. శివ తప్పించుకున్నాడు. ఆ పిల్లోడు తప్పించుకుని పారిపోయాడు. అలా జరిగే అవకాశం లేదు. అతని ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోగలడు? పైకి చూడండి అంకల్. ఏయ్, అతన్ని పట్టుకోండి. ఇది కావాలి. జానీ బాయ్, ఈ పిల్లోడు ఎరగదీస్తున్నాడు. ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది. పారిపోండి. లడ్డు సింగారెడ్డి చూడండి, వాళ్ళ వైపు పారిపోతున్నారు. ఓకే. ఇక్కడ నుంచి మనం సైకిల్లో గానీ మోటార్ సైకిల్లో గానీ వెళ్ళడం చాలా కష్టం. అందుకనే లడ్డు సింగ్ గారు ఒక జెట్ ప్యాక్ ని మీరు వేసుకోండి, ఇంకో దాన్ని నేను వేసుకుంటాను. తీసుకోండి. మీరు రెడీయేనా? ఆల్వేస్ రెడీ శివ. వెళ్దామా? రెడీ. అసలు నాకు ఎందుకని అంత తలకిందలుగా కనిపిస్తుంది? మీరు జెట్ ప్యాక్ ని తలకిందులుగా వేసుకున్నారు. ఇప్పుడు మార్చుకునేంత టైం లేదు, రండి త్వరగా వెళ్దాం. వెనక్కి నుంచి కొడతారెందుకు? ధైర్యం ఉంటే ముందుకి రండి. ఆకాశంలో మేము ఎగిరే గద్దలం. మమ్మల్ని ఎవ్వరు ఏం చేయగలరు? మాతో ఢీకొంటే మట్టిలో కలిసిపోతారు.
ఆయ్. ఇదిగోండి లడ్డు సింగ్ గారు, జెట్ ప్యాక్ గ్యాంగ్ ని మీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. శివా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ మీ. నువ్వు లేకపోతే నేను ఏమై ఉంటానో ఏమో. శివ, నువ్వు వీళ్ళని ఎలా పట్టుకోగలిగావు? మాకు కాస్త వివరంగా చెప్పు. నేను చెప్తానన్నాను. కెమెరా ఇటువైపు తిప్పవయ్యా. అసలు ఎలా జరిగిందంటే Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.